సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను యూనిట్ 4లో నుంచి ఈ గ్లోబల్ బిజినెస్లో షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఫస్ట్ యూనిట్ నుంచి, సెకండ్ యూనిట్ నుంచి, అలాగే థర్డ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఫోర్త్ యూనిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఏఐ ఇమిటేట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మెషిన్స్. ఎంఎల్ allows systems to learn from data. They improve automation and efficiency. They support decision making. అండ్ ఇక్కడ చూడండి, ఏఐ ఇమిటేట్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ మిషన్స్ అంటే మిషన్స్ ఎలా పనిచేయాలో ఇప్పుడు ఏఐ అనేది రెస్ట్రిక్షన్స్ ఇస్తాయన్నమాట. ఏఐ మిషన్స్కి చెప్తుంది మనుషులు ఎలా పనిచేస్తున్నారో అలా పనిచేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్, అలాగే వాటికి నేర్పించడం లాంటివి ఉంటాయన్నమాట. వాటి యొక్క టెక్నాలజీస్ దానికి అందిస్తుంది అనమాట ఏఐ. నెక్స్ట్ ఎంఎల్ అలౌస్ సిస్టమ్స్ టు లర్న్ ఫ్రమ్ డాటా నుంచి మిషన్ లెర్నింగ్ అనేది నేర్చుకొని మనకు ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకు కావాల్సినవి. అలాగే దే ఇంప్రూవ్ ఆటోమేషన్ అండ్ ఎఫిషియన్సీ. సో ఆటోమేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. దే సపోర్ట్ డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఏఎంఎల్ యూజ్ అవుతాయి అన్నమాట. అలా అనమాట. ఇప్పుడు సింపుల్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సిరి లేదా అలెక్సా ఉంటుంది కదా, మనం చెప్పే మాటలు అర్థం చేసుకొని మనకు జవాబులు ఇస్తాయి అనమాట. ఇప్పుడు లైక్ ఒక సాంగ్ పాడనగానే డైరెక్ట్ ఒక రిసోర్స్ నుంచి తీసుకొని సాంగ్ ప్లే అవుతుంది అనమాట. అట్లా. నెక్స్ట్ ఇప్పుడు ఎంఎల్ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కానీ అట్లాంటివి చూస్తాం. ఇప్పుడు యూట్యూబ్లో మనం ఒక వీడియో చూసినామంటే దాని రిలేటెడ్ కంటెంట్ మనకు ఫీడ్లో వస్తుంది. అంటే రిలేటెడ్ కంటెంట్ని మనం ఏదైతే మనం హిస్టరీ ఉంటుంది కదా, మన హిస్టరీని యూజ్ చేసుకొని అది మనకు మళ్ళీ సజెస్ట్ చేస్తుంది అనమాట వీడియోస్ని. అట్లా అనమాట. ఒక డాటాని వాడుకొని మనకు మళ్ళీ డాటా ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, మిషన్ లెర్నింగ్ అంటే. నెక్స్ట్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆటోమేషన్ చూసుకుంటే, ఇప్పుడు కంపెనీలలో రోబోట్స్ యూజ్ చేస్తున్నారు అనమాట కొన్ని మేకింగ్కి. హ్యూమన్ ప్లేస్లో రోబోట్స్ యూజ్ చేస్తున్నారు. సో అట్లా అనమాట. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంటే చూసుకోండి, ఇప్పుడు బ్యాంకులలో ఇప్పుడు మనం పోయినాం అనుకో, ఇప్పుడు లోన్ కావాలంటే ఏం చేస్తారు, మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ తీసుకొని వాళ్ళు చూస్తారనమాట మన ఎలిజిబిలిటీ, మన సిబిల్ స్కోర్ ఎంత ఉంది, అది ఎంత ఉంది, ఇది ఎంత ఉంది, అన్ని చూసుకొని ఎలిజిబిలిటీ ఉన్నదా లే అని చెప్పేసి ఇస్తారు కదా. సో ఇవన్నీ ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడానికి యూజ్ చేస్తారనమాట ఏఐఎంఎల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆప్టిమైజేషన్ ఏంటంటే, ఆప్టిమైజేషన్ improves performance and efficiency. It reduces cost and resource usage. It helps in better decision making. It improves business outcomes. సో ఆప్టిమైజేషన్ అంటే ఏంటంటే, అంటే ఉన్న రిసోర్సెస్ని వాడుకుంటూ మంచి రిజల్ట్ ఇవ్వడం అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఎఫిషియన్సీ అంటే ఇది పనితీరును బట్టి సామర్థ్యాన్ని మనకు మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ రెడ్యూసెస్ కాస్ట్ అండ్ రిసోర్స్ యూజెస్. ఉన్న రిసోర్సెస్ని యూజ్ చేసుకొని కాస్ట్ని తగ్గిస్తుంది. అలాగే బెటర్ డెసిషన్ మేకింగ్ అంటే మన దగ్గర డాటాని తీసుకొని అనాలిసిస్ చేసుకొని బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవడానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్స్ బిజినెస్ అవుట్కమ్స్. సో బిజినెస్ మంచి అవుట్కమ్స్ రావడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఆల్రెడీ చెప్పాను. మిషన్ లెర్నింగ్ లర్న్స్ ఫ్రమ్ ద డాటా ఆటోమేటికల్లీ. ఇట్ ఇంప్రూవ్స్ అక్యురసీ ఓవర్ టైమ్. అలాగే ఇట్ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ అనాలిసిస్ అండ్ సపోర్ట్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్. ఓకే. అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా ఇంప్రూవ్స్ బ్రాండ్ విజిబిలిటీ అంటే మన బ్రాండ్ విజిబుల్ చేయడానికి మనకు సోషల్ మీడియా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇన్స్టాలో కానీ, యూట్యూబ్లో కానీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాం కదా. సో అట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. మన బిజినెస్ అనేది తొందరగా రీచ్ అవుతుంది. ఇట్ ఎనేబుల్స్ డైరెక్ట్ కస్టమర్ ఇంటరాక్షన్. సో కస్టమర్ డైరెక్ట్గా మనకి ఇంటరాక్ట్ అవుతాడు. త్రూ టెక్స్ట్ అని అవ్వచ్చు, త్రూ కాల్స్ అని అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. మనం అక్కడ మన డీటెయిల్స్ పెడతాం కదా, మనం ఏదైతే విజిబిలిటీలో ఉంటుంది కదా, మనం ఏదైతే ప్రమోషన్ చేస్తామో, ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తామో అక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా కస్టమర్ మనకి ఇంటరాక్ట్ అవుతాడు. నెక్స్ట్ ఇట్ సపోజ్ లో కాస్ట్ మార్కెటింగ్. సో లో కాస్ట్ మార్కెటింగ్ ఎందుకంటే డైరెక్ట్గా మనం ఫిజికల్గా అడ్వర్టైజ్మెంట్ కాకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో అడ్వర్టైజ్ ఇస్తాం. సో ఎటువంటి ఎక్కువ ఛార్జెస్ ఉండవు. ఫిజికల్గా అయితే మనం ఇట్లా బ్యానర్లు పెట్టడము, పోస్టర్లు పెట్టడము ఓల్డ్ మెథడ్ అది. ఇప్పుడు డైరెక్ట్గా కస్టమర్స్కి ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్గా మనకి ఇప్పుడు మన ప్రమోషన్ అనేది అందరికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ బిల్డ్స్ కస్టమర్ అంటే రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ మనతో ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు కాబట్టి రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ డేటా అనాలిసిస్ ఎగ్జామిన్ రా డేటా. ఏంటి? ఇట్ హెల్ప్స్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్. ఇట్ సపోర్ట్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇట్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ అండ్ ప్లానింగ్. సో డేటా అనాలిసిస్ అంటే ఏంటంటే, ఒక కంపెనీ ఒక రా డేటా తీసుకొని వాటి యొక్క ఇన్సైట్స్ మనకు చెప్తుంది అనమాట. ఏంటి? లైక్ కంపెనీలో పర్ఫార్మెన్స్ ఎట్లుంది, లైక్ ఈ సంవత్సరం ఎట్లుంది మన కంపెనీ పర్ఫార్మెన్స్, ఈ మంత్లీ వైజ్గా, డే వైజ్గా అన్ని ఎగ్జామైన్ చేసి మనకు అనాలిసిస్ ఇస్తుంది అనమాట. లైక్ మన ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది, ట్రెండ్స్ని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే డెసిషన్ తీసుకోవడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ డేటా అనాలిసిస్. ఇంకా పర్ఫార్మెన్స్ అండ్ ప్లానింగ్ కూడా
ఇంప్రూవ్ చేస్తది. ఓకేనా? నెక్స్ట్ కాంపిటీటివ్ అనాలిసిస్ అంటే ఏంటి? కాంపిటీటివ్ అనాలిసిస్ స్టడీస్ కాంపిటీటర్స్. ఇట్ స్టడీ ఐడెంటిఫై స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇట్ ఇంప్రూవ్స్ మార్కెటింగ్ పొజిషనింగ్. అంటే కాంపిటీటర్స్‌ని అనాలిసిస్ తీసుకుంటది. అంటే బయట మన కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళెలా బిజినెస్ చేస్తున్నారు? వాళ్ళకెట్లా మార్కెటింగ్ అయితుంది? వాళ్ళ దగ్గర ఎట్లా కస్టమర్స్ వెళ్తున్నారు? వాళ్ళెట్లా ప్రొడక్ట్ ఎట్లా సేల్ చేస్తున్నారు? ఇవన్నీ అనాలిసిస్ తీసుకుంటారనమాట. అలాగే వాళ్ళ యొక్క స్ట్రెంత్ ఏంది? వాళ్ళ యొక్క వీక్‌నెస్ ఏంది? వాళ్ళు సక్సెస్ అవ్వడానికి వాళ్ళ యొక్క ఐడియాస్ ఏంటి? అవన్నీ అనాలిసిస్ చేసుకొని మనకు హెల్ప్ చేస్తదనమాట. ఒక ప్లాన్ జేసి మనకిస్తదనమాట కాంపిటేటివ్ అనాలిసిస్. అర్థమైందా? సో, మార్కెట్‌లో మనం ఒక పొజిషన్‌కి రావడానికి మనకు కాంపిటేటివ్ అనాలిసిస్ హెల్ప్ చేస్తది.